భూమిలో ఒక ధాన్యానికి గనక దాని తాలూకు పోషక విలువలు పూర్తిగా అందాలంటే ఏదో ఒక్క జింకో లేకపోతే ఇంకోటో లేదా అమ్మోనియానో లేదా పాస్పేటో ఇలాంటివి అందితే చాలదు, అన్ని రకాలు ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు 30-40 ఏళ్ళ నాడు ఉండే భూమికి ఇప్పటికీ అన్ని పోషక విలువలు పోయినాయి. ఇవాళ మీరు ఏదైతే యూరియా వేస్తున్నారో ఆ యూరియాలో ఉండే తాలూకు ఆ కెమికల్ కంటెంట్ ఉన్న వరకు మాత్రం ఉంటుంది తప్ప మిగిలిన పోషక విలువలు అనేది జీరో అయిపోయినాయి భూమిలో. కాబట్టి ఈ ధాన్యంలో ఇన్హెరెంట్గా దాని నుంచి ఆ తల్లి అయిన ఆ చెట్టు నుంచి రావాల్సిన పోషక విలువలు ఏమీ లేవు. ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలో లేదు, సోర్సులో లేనిదే ఎక్కడి నుంచి వస్తాయి? ఈ మధ్య జగ్గి వాసుదేవ్, ఆయన జగ్గి సద్గురు, ఆయన ఈ భూమిని కాపాడనంటే తిరగటంలో ప్రధాన ఉద్దేశం కూడా అదే. భూమి సారం లేకుండా పోతుంది. ఒకప్పుడు ఉండే భూమి సారం సుమారు కొన్నేళ్ల క్రితం 12-13 ఆ పాయింట్స్లో ఉంటే ఇవాళ అది 0.5 పడిపోయింది. సుమారు ఇంకొక 30-40 ఏళ్ళకి కనుక మనం చూసుకుంటే ఏమీ మిగలదు. ఇంకా 30-40 ఏళ్ళు అంటే 2050 ఆ ప్రాంతాలు వచ్చేటప్పటికి 2060కి ఎక్కడ ప్రపంచంలో ఏ దేశంలో భూమి మీద పంట వేసినా అది ఇసుకలో ఎడారిలో పండించేదిలాగా అవుతుంది తప్ప భూసారం అనేది ఉండదు. అందుకే ప్రకృతిలో మనమే కాపాడుకోవాలంటే కెమికల్ రైతు దగ్గర దూరంగా ఉండాలి.